హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కోరేషు పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యం మన పట్ల నెరవేరాలి, మన పట్ల నెరవేరాలి. ఇలాంటి అనుభవంలోనికి మనం రావటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేర మనల్ని ప్రేమించి, మనం నశించి నరకానికి వెళ్ళిపోవటం ఇష్టం లేక మనల్ని ప్రేమించి మన కొరకు ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన పట్టబడ్డాడు, హింసించబడ్డాడు, దూషించబడ్డాడు, నిలువెల్ల నలిగిపోయాడు, రక్తమంతా ధారపోసాడు. మనం ఇట్టి అనుభవంలోనికి రావాలి, ఇట్టి అనుభవంలోనికి రావాలి. ప్రభు మాట విని ఆదిమ సంఘం మేడగదిలో కూడుకొని కనిపెడితే వారు దేవుని ఆత్మ తుఫాను చేత, పరిశుద్ధాత్మ తుఫాను చేత వారు రేపబడ్డారండి. హల్లెలూయా. రేపబడిన వారు, ఇదిగో రేపబడిన వారు అన్య భాషలు మాట్లాడుతున్నారు. రేపబడిన వారిలో నుండి పేతురు లేచి వాక్యాన్ని బోధిస్తున్నాడు. హల్లెలూయా. రేపబడిన వారు అద్భుతాలు చేస్తున్నారు, రేపబడిన వారు సూచక్రియలు చేస్తున్నారు, రేపబడిన వారు మహత్కార్యాలు చేస్తున్నారు, రేపబడిన వారు పరిచర్య చేస్తూ ఉన్నారండి. ఇన్ని గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఆ ఆదిమ సంఘములో జరిగిన కార్యాలు మన సంఘంలో జరగాలి, మన పట్ల జరగాలి. అట్టి కృప నాకు దయచేయ, అట్టి అనుభవం నాకు దయచేయ. నిజమే ప్రభువా. కోరేషయ్య ఒక అన్యుడయ్యా, అన్యుడైన కోరేషుని రేపేవయ్యా. అయ్యా, అన్యుడైన కోరేషుని రేపినట్టుగా అయ్యా నన్ను రేపయ్యా, నన్ను రేపయ్యా, నన్ను కనికరించయ్యా, నా మీద జాలి చేసుకయ్యా. నీ పరిశుద్ధాత్మ చేత, నీ పరిశుద్ధాత్మ వర్షము చేత, నీ వాక్యం అనే వర్షము చేత నన్ను తడపండయ్యా, నన్ను తడపండయ్యా. అయ్యా, నీ పరిశుద్ధాత్మ చలి చేత, నీ పరిశుద్ధాత్మ చలి చేత, నీ వాక్యపు చలి చేత నన్ను వణికించండి అయ్యా. నీ సన్నిధిలో వణకాలయ్యా. అటు అనుభవం నాకు దయచేయ్యా. నిన్ను గురించిన భయం నాకు ఉండాలయ్యా. నీ పరిశుద్ధాత్మ తుఫాను చేత, నీ వాక్యం అనే తుఫాను చేత నన్ను రేపయ్యా, నన్ను రేపయ్యా అని దేవుని సన్నిధిలో ఈరోజు ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థన ప్రభు ఆలకించి దేవుడు తన ఆత్మచేతను రేపుతాడు. దేవుని ఆత్మచేతను రేపబడితే అద్భుతాలు చూడగలుగుతావు, మహత్కార్యాలు చూడగలుగుతావు, దర్శనాలు చూడగలుగుతావు, దేవుని కొరకు నిలబడగలుగుతావు, సాక్షిగా ఉండగలుగుతావు, దేవుని యొక్క కార్యాలు జరిగించగలుగుతావు, దేవుని పని చేయగలుగుతావు, నీ సమస్యలు తీర్చుకోగలుగుతావు. నువ్వు అద్భుతాలు జరుగుతాయి. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని మహింపరచుదాం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. అందరు తల్ల వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం పాటు అందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండద్దు, ఎవరు అనాలోచనగా ఉండద్దు, ఎవరు అనాలోచనగా ఉండద్దు. ప్రభు నీతో మాట్లాడాడు, ప్రభు మనతో మాట్లాడాడు. పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరుగుతుంది. నువ్వెక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నిజమే ప్రభువా, ఉత్తరపు దిక్కున ఉన్న మీరు, మీ పనులు జరిగించే దిక్కున మీరుండి మీరు తుఫాను పంపిస్తున్నారయ్యా. ప్రకృతి సంబంధమైన తుఫాను కాదయ్యా, పరిశుద్ధాత్మ తుఫాను తాకాలి. ప్రకృతి సంబంధమైన వాన కాదయ్యా. అయ్యా, నీ పరిశుద్ధాత్మ వాన నన్ను తడపాలి. నీ వాన చేత నన్ను తడుపయ్యా, నీ పరిశుద్ధాత్మ చేత నన్ను రేపయ్యా, నీ వాక్యము చేత నన్ను రేపయ్యా. కృంగిపోయి ఉన్నాను అయ్యా, ఆశీర్వాదం లేని స్థితిలో ఉన్నాను, అభివృద్ధి లేని స్థితిలో ఉన్నాను, కదలిక లేని స్థితిలో ఉన్నాను, ఉజ్జీవం లేని స్థితిలో ఉన్నాను, ఆరిపోయిన స్థితిలో ఉన్నానయ్యా. నన్ను రేపయ్యా, నీ వాక్యము చేత, నీ పరిశుద్ధాత్మ చేత నన్ను రేపయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఇదిగో దేవుడు నీ కన్నీరు చూస్తున్నాడు. దావీదు ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. దావీదు ప్రార్థన ఆలకించి పరిశుద్ధాత్మను మరలా దయచేసిన దేవుడు నీకు పరిశుద్ధాత్మను దయచేస్తాడు. నీ దేవుడు తన ఆత్మ చేతను రేపుతాడు. మొదటి ఉన్న అభిషేకాన్ని దేవునికి ఇస్తాడు, మొదటి ఉన్న భాషలు దేవునికి ఇస్తాడు, మొదటి ఉన్న దర్శనానికి ఇస్తాడు, మొదటి ఉన్న కృపావరాలు దేవునికి ఇస్తాడు, మొదటి ఉన్న మంట దేవునికి పుట్టిస్తాడు, మొదటి ఉన్న ఆసక్తి దేవునికి కలుగు చేస్తాడు. గొప్ప కార్యాలు చూడగలుగుతావు దేవుని సన్నిధిలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. అగ్ని అభిషేకం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేయి. ప్రభు నిన్ను ఆశీర్వదించునుగాక, ప్రభు నిన్ను దీవించునుగాక, ప్రభు తన ఆత్మచేతను రేపునుగాక, ప్రభు తన ఆత్మచేతను తడుపునుగాక, అద్భుత కార్యాలు ప్రభు నీ పట్ల జరిగించునుగాక. హల్లెలూయా, 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 స్తోత్రం. కదులుదాం, రేపబడదాం, ఆత్మకు చోటిద్దాం, పరిశుద్ధాత్మ కార్యాలు చూద్దాం. హల్లెలూయా. ప్రభుని స్తుతిద్దామండి. ప్రభువా మీకు వందనాలయ్యా. అయ్యా, బిడ్డలు ప్రార్థన చేస్తున్నారయ్యా,
బిడ్డలు ప్రార్థిస్తున్నారయ్యా. అయ్యా మీ వాక్యం విని మొరపెడుతున్నారయ్యా. జ్ఞాపకం చేసుకోయ్యా. మీ హస్తం వారి మీదకి చాపయ్యా. మీ పరిశుద్ధాత్మను వారిని తాకనివయ్యా. మీ వాక్యం వారిని తాకనివయ్యా. మీ ఆత్మచేత రేపండి అయ్యా. ఆశీర్వదించయ్యా. కన్నీరు తొడవండి అయ్యా. దీవెనకరంగా మార్చండి అయ్యా. అయ్యా ఈ మాటలు వింటున్న వారిని ఆశీర్వదించయ్యా. దీవెనకరంగా మార్చయ్యా. మీ ఆత్మచేత రేపండి ప్రభు. మండించమని వేడుకుంటున్నానయ్యా. కృప చూపండి, కృప చూపండి. ఆశీర్వదించబడదురుగాక. దీవెన నొందుదురుగాక. కృప నొందుదురుగాక. రేపబడుదురుగాక. పరిశుద్ధాత్మ శక్తి పొందుదురుగాక. దేవుని కొరకు నిలబడుదురుగాక. హల్లెలూయా, స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పెద్దలు యోబునైన గారు ప్రార్థన చేస్తారు. ముందుగా పెద్దలు ప్రార్థన చేస్తుండగా అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. మనం దేవుని నామాన్ని హల్లెలూయా 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 హల్లెలూయా. చేరి కూడి వచ్చిన మీ అందరిని బట్టి అలాగే మరి దేవుని యొక్క వాక్యాన్ని లైవ్ లో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆయా ప్రాంతాల్లో దేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రభువుని ప్రేర దేవుని మహాకృపను బట్టి మనం సజీవ లెక్కలో ఉన్నాం. ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మనకంటే ఘనులు, గొప్పవారు, పేరు ప్రఖ్యాతులు, అందచందాలు, ఆస్తిపాస్తులు కలిగిన వారు ఎంతోమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మనం సజీవ లెక్కలో ఉన్నాము అంటే ఇది కేవలం దేవుని కృప. ఇంతగా దేవుడు మన ఎడల చూపుతున్న కృపను బట్టి ఎంతైనా దేవుని స్తుతించాలి, ఎంతైనా దేవుని నామాన్ని మనం మహిమపరచాలి. హల్లెలూయా హల్లెలూయా. మంచి పేర ఈ పునరుద్ధాన దినమందు పరిశుద్ధ లేఖన భాగంలోని కొన్ని మాటలు దేవుని వాక్యంలోని మనం ధ్యానం చేద్దాం. అందరూ ప్రార్థనాపూర్వకంగా ఉండి దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథముల నుండి యెషయా ప్రవచన గ్రంథం 41వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకుందాం. ఉత్తర దిక్కు నుండి నేను ఒకని రేపుచున్నాను, నా నామమున ప్రార్థించువాడొకడు సూర్యోదయ దిక్కు నుండి వచ్చుచున్నాడు. అలాగే 2వ వచనం కూడా చదువుదాం. 41వ అధ్యాయం 2వ వచనం కూడా చదువుదాం. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వానిని తూర్పు నుండి లేపి పిలిచిన వాడు ఎవడు? చాలు. ప్రభునని పేర మనం చదువుకున్నటువంటి వచ్చిన భాగంలో ఉన్నటువంటి ఈ మాటను గురించి మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. దేవుని మహాకృపను బట్టి ఏటేటా జరుగుచున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా 21 రోజు దానియేలు ఉపవాస ప్రతిష్ట కూడికలు జరిగించుకోవటానికి దేవుడు మనకి ఈ సంవత్సరం కూడా ఈ అవకాశాన్ని ఇచ్చారు. దానియేలు ఉపవాస ప్రతిష్ట కూడికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఉపవాస ప్రతిష్ట కూడికల్లో దేవుని యొక్క ప్రేరేపణ బట్టి ఒక నూతనమైన పాఠం లేక కోరేషు అనేటువంటి వ్యక్తిని గురించినటువంటి ఒక పాఠాన్ని నేను మీ ముందుంచాలని నేను ఆశపడి ఈ యొక్క పాఠాన్ని నేను ప్రారంభించాను. మన ప్రతిష్ట కూడికల్లో ఈరోజు 4వ రోజు. దేవుడు 4వ రోజులోనికి మనల్ని నడిపించారు. మనము మన క్రమం ప్రకారముగా మరి ప్రతి పునరుద్ధాన దినమందు ఇర్మియా ప్రవచన గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం. దాదాపుగా అది 3 సంవత్సరాలు అయిపోయింది దాన్ని ప్రారంభించి.
మరి ఆ ఇర్మియా ప్రవచన గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ఈ 21 రోజు ఉపవాస కూడికలు అయిపోయే వరకు మరి ఈ 2 ఆదివారాలు ఈ ఉపవాస కూడికల్లో ప్రారంభించినటువంటి కోరేషును గురించిన పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈ ప్రతిష్ఠ కూడికలు అయిపోయిన తర్వాత మరలా తిరిగి మనం ఇర్మియా ప్రవచన గ్రంథంలోనికి వద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రతిష్ఠ కూడికల్లో కోరేషును గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. కోరేషు అనేటువంటి వ్యక్తి పారసీక దేశపు రాజని. అతని తండ్రి పేరు కంబైనీసు అనబడిన 2వ అహష్వరోష్ అని దేవుని వాక్యములో నుండి మనము, చరిత్రలో నుండి మనము నేర్చుకున్నాం. కోరేషు అనేటువంటి వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నాడు, దేవుడే ఎన్నుకున్నాడు. దేవుడే కోరేషును అభిషేకించాడు. 44వ అధ్యాయము ఆఖరి వచనం, 45వ అధ్యాయం మొదటి వచనములో ఆ మాటలు మనం చూడగలుగుతాం. చదవద్దు. ఇలాగూ ఎన్నో విషయాలు కోరేషును గురించి బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. అయితే ప్రభువుని పేర కోరేషు అనే మాటకు అర్థం ఏంటంటే సూర్యుడు అని అర్థం. ఈ సూర్యుని దేవుడే ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు 70 సంవత్సరాలు బబులోను చెరను అనుభవిస్తూ ఉన్నారు. ఆ బబులోను చెరను అనుభవిస్తూ, బాధను భరిస్తూ వారి యొక్క జీవితాలు అంధకారమయమైపోయింది, చీకటి అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు వెలుగు కలుగు చేయటానికి ఆ 70 సంవత్సరాల తరువాత ఇశ్రాయేలు ప్రజలను బబులోను చెర నుండి విడిపించి యెరూషలేముకు పంపించటానికి, అలాగే దేవుని మందిరం నిర్మాణం చేయించటానికి దేవుడు కోరేషును అభిషేకించాడు. దేవుడు ఎన్నుకున్నాడు కనుక కోరేషు ఇశ్రాయేలుకు ఒక సూర్యుడిగా ప్రకాశించాడు. ప్రకృతిని వెలిగించటానికి, ప్రకృతిని ఏలటానికి, పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలటానికి చిన్న జ్యోతిని, నక్షత్రము దేవుడు ఏర్పాటు చేసినట్టుగా పెద్ద జ్యోతి అంటే సూర్యుడిని ఏర్పాటు చేశాడు ప్రకృతి కొరకు. అలాగే బంధకాల్లో ఉన్న ఇశ్రాయేలు విడిపించటానికి కోరేషును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే ప్రభువైనటువంటి దేవుడు పాపములో ఉన్న మనలను, అంధకారములో ఉన్న మనలను, చీకటిలో కొట్టిమిట్టులాడుతున్న మనలను, నరకానికి మరి వెళ్ళిపోవటానికి సిద్ధమైనటువంటి మనలను రక్షించి విడిపించి మన జీవితాల్లో వెలుగు కలుగు చేయటానికి ప్రభువైనటువంటి దేవుడు మన కొరకు నీతి సూర్యుని ఏర్పాటు చేశాడు. నీతి సూర్యుని ఉదయింపజేశాడు. ఆ నీతి సూర్యుడే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు ఈ లోకానికి వచ్చారు. ఆయనే నీతి సూర్యుడు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఉదయిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఉదయిస్తాడు. కనుక ఉదయించినటువంటి యేసుక్రీస్తుని మనం ధరించుకోవాలి. క్రీస్తులో బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించి ఉన్నారు అని గలతీ పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. అలాగే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనంలో చెప్పబడినటువంటి మాట ఏంటంటే సూర్యుని ధరించిన ఒక స్త్రీ కనబడుతున్నట్లుగా చూస్తాం. సూర్యుని ధరించి ఉంది ఆ స్త్రీ ఇశ్రాయేలు సంఘానికి సూచన. ఆమె స్త్రీ ఆ సూర్యుని ధరించినట్లుగా
ఇప్పుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మనము ధరించాలి. ఆయన మనము ధరించటం అంటే బాప్తిస్వం పొందటమే, రక్షణ పొందటమే. మనం బాప్తిస్వం పొందామంటే సూర్యుని ధరించాము అని అర్థం. సూర్యుని ధరించినటువంటి అనుభవాన్ని మనం కలిగి నిత్యము దేవుని స్తుతిస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి యేసయ్య రాకడ వరకు మనం నమ్మకంగా ఉండగలిగితే యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనంలో చెప్పబడినట్టుగా నీ సూర్యుడు ఇంకను అస్తమించడు అని చెప్పినట్టుగా నీ సూర్యుడు అస్తమించడు. యెహోవాయే నిత్యమైన వెలుగుగా ఆయన ఉంటాడు. ఆయనే నీ దుఃఖ దినాలను సమాప్తము చేస్తాడు అని దేవుని వాక్యలో చూస్తున్నాం. ఇలాగున ప్రేర మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సూర్యుడిగా మన కొరకు ఉదయించాడు. ఆయన ధరించాలి, ఆ వెలుగులో మనం ఉండాలి, మనం ప్రకాశించాలి. మన దుఃఖ దినాలు సమాప్తం కావాలి. అలాంటి అనుభవంలోనికి రావాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. తర్వాత ప్రేర కోరేషుని గురించి చెప్పబడిన మాట ఏంటంటే, ఉత్తర దిక్కు నుండి నేను ఒకరిని రేపుచున్నాను, సూర్యోదయ దిక్కు నుండి నా నామమున ప్రార్థన చేయవాడు ఒకడు వచ్చుచున్నాడు అని చెప్తున్నాడు. మనం చదువుకున్న వాక్యంలో ప్రేర ఉత్తర దిక్కు నుండి ఒకరిని రేపుచున్నాను అన్నాడు. ఉత్తర దిక్కున ఉన్నవాడు మన ప్రభు అయినటువంటి దేవుడు. ఆ దిక్కు ఆయన పనులు జరిగించే దిక్కు, ఆ దిక్కు ఆయన సింహాసనం ఉన్న దిక్కు. ఆ ఉత్తర దిక్కు నుండి ఆయన పనులను జరిగిస్తూ ఆయన తూర్పు దిక్కులో ఉన్నటువంటి కోరేషుని రేపినట్లుగా దేవుని వాక్యలో చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తూర్పు దిక్కులో ఉన్న కోరేషుని రేపాడు. ఉత్తర దిక్కు అంటే ఏంటో, ఉత్తర దిక్కు యొక్క అనుభవాలు ఏంటో మనము దేవుని యొక్క వాక్యములో నుండి గత 2 దినాలు మనం ధ్యానించాం. అయితే ప్రేర ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటి అంశం ఏంటంటే, నా నామమున ప్రార్థన చేయవాడు ఒకడు సూర్యోదయ దిక్కు నుండి వచ్చుచున్నాడు అని చెప్తున్నాడు. నా నామమున ప్రార్థించేవాడు ఒకడు సూర్యోదయ దిక్కు నుండి వస్తున్నాడు. సూర్యోదయ దిక్కు, సూర్యోదయ దిక్కు అంటే తూర్పు దిక్కు. అందుకే 2వ వచనంలో చూస్తున్నాం, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 2వ వచనంలో చూస్తున్నాం, తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వానిని తూర్పు నుండి రేపుతున్నాడంట. తూర్పు నుండి రేపి పిలుస్తున్నాడు. ఈ 2 వచనాల్లో ప్రేర కోరేషు తూర్పున ఉన్నాడని, కోరేషు యొక్క దేశము లేక పారసిక దేశము తూర్పు దేశమని, ఆ తూర్పు దేశములో ఉన్నటువంటి కోరేషుని దేవుడు రేపు పిలుస్తున్నాడని, దేవుడు పిలిచిన పిలుపుకు లోబడి అతడు సూర్యోదయ దిక్కు నుండి వచ్చుచున్నాడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు పేర ఇక్కడ సూర్యోదయ దిక్కు అనగా తూర్పు. ఈ తూర్పును గురించి మన బైబిల్ గ్రంథంలో పరిశీలన చేస్తే పేర తూర్పు దిక్కున మానవుని యొక్క ఉనికి ఆరంభమైంది. తూర్పు దిక్కులోనే మానవుని యొక్క ఉనికి ఆరంభమైంది. తూర్పు దిక్కులోనే పాపము ఆరంభమైంది. తూర్పు దిక్కులోనే దేవుని మీద తిరుగుబాటు కూడా ఆ తూర్పు దిక్కులోనే ఆరంభమైందని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. దేవుని వాక్యంలో మనం పరిశీలన చేస్తూ పేర ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకసారి. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి దానిలో ఉంచెను. తూర్పున ఏదెనులో ఒక తోట వేశాడంట. ఏమండి ఎక్కడ? మన అంశం ఏంటి? మరి ఏదేను, అందులో ఫలం, అందులో చెట్టు, ఎందుకు కాదు మనకి. మన అంశం ఏంటి అక్కడ? ఆ మాట మీద ఉండమ్మా. స్తోత్రం, హల్లెలూయా.
ఆ మాట చదవండి, మళ్ళా చదవండి. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాడు. తూర్పున ఏదెనులో ఒక తోట వేశాడంట. ఏదెను తోట తూర్పున ఉంది. ఆ తూర్పున ఉన్న ఏదెనులో ఆయన వేసినటువంటి తోటలో మానవుని ఉంచాడు. ఆ తూర్పున మానవుని యొక్క ఉనికి ఆరంభమైంది. ఆ తోటలోనే వారు పాపము చేశారు. అలాగే 11వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే నిమ్రోదు అనేటువంటి వ్యక్తి తాను జనసమూహాన్ని వెంటబెట్టుకొని తూర్పుగా వెళ్ళి ఒక మైదానాన్ని చూసి ఆ మైదానంలో దేవునికి వ్యతిరేకముగా బాబేలు గోపురాన్ని కట్టాడు, తిరుగుబాటు చేశాడు. తూర్పున తిరుగుబాటు ఆరంభమైంది. ఇంకా లేఖనాలు పరిశీలన చేస్తుపారా, తూర్పు యొక్క అనుభవం ఎలా ఉంటుంది అని అంటే ఆదికాండం 41వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. ఆదికాండం 41వ అధ్యాయం 6వ వచనాన్ని. తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నెలు, పీల వెన్నులు వాటి తరువాత మొలిచెను. ఏమండి, ఎన్ని వెన్నులు అంట? 7 పీల వెన్నులు. పీల వెన్నులు అంటే, పీల వెన్నులు అంటే తాలు గింజలు అని అర్థం. పీల వెన్నులు అంటే ఏంటి? తాలు గింజలు. అది బలమైన గింజ కాదు, అది గట్టి గింజ కాదు, అది తాలు గింజ. అది పొట్టే. ఎలాగూ తాలు గింజలు అయ్యాయి, పీల వెన్నులు ఎలా అయ్యాయి అని అంటే తూర్పు గాలి తగిలిందంటే దానికి. ఏ గాలి? తూర్పు గాలి. తూర్పు గాలి బలమైనటువంటి వాటిని కూడా పీలగా చేస్తాయి, బలమైన వాటిని కూడా బలహీనపరుస్తాయి, గట్టి వాటిని కూడా ఒట్టిగా చేస్తాయి. తూర్పు గాలి తగిలిందంటే ఆ తూర్పు గాలి బలవంతులను కూడా బలహీనులుగా చేసేస్తుంది. ఆ తూర్పు గాలి గట్టి గింజలను కూడా ఒట్టి గింజలుగా లేక తాలు గింజలుగా చేసేస్తుంది. తూర్పు గాలి వలన ఇక్కడ పీల వెన్నులు అయిపోయినాయి. 7 పీల వెన్నులు కనపడతా ఉన్నాయి. అలాగే ప్రేర చూస్తే యోబు గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. యోబు గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం. జ్ఞానము గలవాడు తూర్పు గాలితో తన కడుపు నింపుకొనదగునా. చాలు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. తూర్పు గాలితో తన కడుపు నింపుకొనదగునా అంటాడు. తూర్పు గాలితో. గాలిని తినేవారు ఉంటారా? ఏమండి, గాలితో కడుపు నింపుకునేవాడు ఉంటాడా? అసలు ఆ తూర్పు గాలిని అంగీకరించేవాడు ఉంటాడా అన్నట్లుగా ఇక్కడ యోబు భక్తుడు ఈ మాటలను తెలియచేస్తా ఉన్నాడు. అలాగే 38వ అధ్యాయం 24వ వచనం చదవండి ఒకసారి. 38వ అధ్యాయం 24వ వచనం. తూర్పు గాలి ఎక్కడి నుండి వచ్చి భూమి మీద నఖముఖలను వ్యాపిస్తుంది. దేవుని స్తోత్రం. యోబు అడుగుతున్నాడు, ఆయనకు ఒక డౌట్. తూర్పు గాలి అసలు ఎక్కడి నుంచి వస్తుంది? అది వచ్చి నఖముఖలా వ్యాపిస్తుంది అంటాడు. ఆ తూర్పు గాలి నఖముఖల వ్యాపిస్తుంది అంటే తూర్పు గాలి క్రమముగా ఒకవైపు నుండి బయలుదేరి ఇప్పుడు తూర్పును బయలుదేరింది అనుకోండి, అది పడమటికి వెళ్ళే గాలి కాదు.
ఆ తూర్పు గాలి బయలుదేరి నకముక్కలు కొడతా ఉంటుంది. ఆ గాలి నకముక్కలు వేస్తూ ఉంటుంది. ఆ గాలి సుడేస్తూ ఉంటుంది. ఏమండి, మనుషునికి ఆ గాలి అన్ని వైపులు తగులుతూ ఉంటుంది. ఆ గాలి ఒక క్రమమైన విధానములు అది రాదు. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. 48వ కీర్తన 7వ వచనం కూడా చదువుదాం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం చదవండి ముందు. ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచున్నాడు, మానక దినమెల్లా అబద్ధమాడుచు బలాత్కారం చేస్తున్నాడు. ఎఫ్రాయిమును గురించి మాట్లాడుతున్నాడు. ప్రవక్త చెప్తా ఉన్నాడు పేర, ఎఫ్రాయిము గాలిని మేస్తున్నాడు. ఏ గాలి? తూర్పు గాలి. అక్కడ యోబేమన్నాడు, తూర్పు గాలితో ఎవడైనా కడుపు నింపుకొనగలడా అని అంటున్నాడు. ఎవడైనా కడుపు నింపుకుంటాడా తూర్పు గాలితో అని యోబు ప్రశ్నించాడు. ఇక్కడ ఆ తూర్పు గాలితో తన కడుపు నింపుకుంటున్నాడు. ఎవరు? ఎఫ్రాయిము. ఎఫ్రాయిము అంటే ఇశ్రాయేలు ప్రజలు అని అర్థం. ఇశ్రాయేలు ప్రజలు తూర్పు గాలితో తమ కడుపు నింపుకొని వాడు తూర్పు గాలిని వెంటాడుతూ ఉన్నారు. తూర్పు గాలిని వెంటాడుతున్నారు. ఈ తూర్పు గాలిని వెంటాడటం అంటే అది దేవునికి వ్యతిరేకమైన కార్యాలు. దేవుని వాక్యంలో చూస్తాం, ఎఫ్రాయిము ఎవడు త్రిప్పివేయలేని అప్పం వంటి వాడైపోయాడు. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాడు. ఎఫ్రాయిము విగ్రహాలతో కలిసిపోయాడు అని చెప్పి లేఖన భాగంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎఫ్రాయిము అలాగూ తూర్పు గాలిని వెంటాడుతూ ఉన్నాడు. తూర్పు గాలితో తన కడుపు నింపుకుంటున్నాడు. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ ఎంతగానో దేవుని నామాన్ని అవమానపరుస్తూ ఉన్నాడు. తూర్పు గాలితో కడుపు నింపుకునేవాడండి ఎఫ్రాయిము. వ్యతిరేకముగా ఉన్నాడు, విరోధముగా ఉన్నాడు. తూర్పు గాలి శ్రేష్టమైంది కాదు, తూర్పు గాలి విరోధమైంది. తూర్పు గాలి మనను భక్తి కలిగిన మనలను భక్తిహీనులుగా చేసే గాలి, ఆత్మలో బలవంతులమైన మనలను బలహీనులుగా చేసే గాలి. ఇదిగో గట్టి గింజలుగా, గట్టి గోధుమలుగా ఉండవలసిన మనలను తాలు గింజలుగా చేసే గాలి. ఆ గాలి ఏ గాలి? తూర్పు గాలి. తూర్పు గాలి మంచిది కాదు, అది శ్రేష్టమైనది కాదు. అలాంటి గాలిని ఎఫ్రాయిము వెంటాడుతూ ఉన్నాడు, విరోధముగా, వ్యతిరేకముగా ఉన్నాడు. కీర్తన గ్రంథం 48వ కీర్తన 7వ వచనం కూడా చదువుదామండి ఒకసారి. తూర్పు గాలిని రేపి తర్షీషు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు అని అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తూర్పు గాలిని రేపి దేవుడు ఏం చేశాడంట? తర్షీషు ఓడలను పగలగొట్టాడు. ఎందుకంటే ఆ తూర్పు గాలి ఒక వైపున బయలుదేరి మరి మరొక వైపుకు వెళ్ళేది కాదు. తూర్పున బయలుదేరి పడమటకు వెళ్ళేది కాదు. అది నకముక్కలు వెళతా ఉంటుంది, అది సుడి తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ తూర్పు గాలిని దేవుడు తర్షీషు ఓడల మీదకి పంపిస్తే ఆ తూర్పు గాలి వచ్చి తర్షీషు ఓడలను ఏం చేసిందంట? పగలగొట్టి వేసిందంట. తూర్పు గాలి ఓడలను పగలగొట్టేది. రాత్రికాల సమయంలో మనం ధ్యానించాం. మనము దేవుడు మనను ఒక వాడగా, విశ్వాసపు వాడగా నిర్మించడానికి చూస్తున్నాం. ఇప్పుడు మనమే ఒక వాడ, మన కుటుంబమే ఒక వాడ, మన సంఘమే ఒక వాడ. ఈ వాడలకు తూర్పు గాలి తగిలిందా ఈ వాడలు పగిలిపోతాయి, వాడలు బ్రద్దలైపోతాయి. కనుక ప్రభునందు పేర ఆ తూర్పు గాలి వాడకు తగిలితే బ్రద్దలైపోతున్న అనుభవాన్ని ఇక్కడ చూస్తున్నాం.